హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎక్కువ మంది ఇవాళ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మోస్ట్ టాపిక్ ఏంటంటే అంటే మా నేను ఉండే ప్లేస్ చుట్టూ ఏంటంటే హాస్టల్స్ ఎక్కువ ఉంటుంది. హాస్టల్, లేడీస్ హాస్టల్, జెంట్స్ హాస్టల్, ఎక్కువ సిఏ చదివిన స్టూడెంట్స్, వేరే జాబ్ ఆపర్చునిటీస్ కోసం వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ చూస్తుంటాను. వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు పిల్లలతో మాట్లాడినప్పుడు నాకు మీతో షేర్ చేసుకోవాలని అనిపించిన ఒక విషయం షేర్ చేసుకుంటున్నాను. ఎక్కువ మంది లవ్ అంటే రోజంతా నైట్ ఫోన్లో మాట్లాడుకోవటం, ఎక్కువ గిఫ్ట్లు కొనివ్వటం, బాగా దగ్గర కొనటం, ఎక్కువ పొసెసివ్గా ఉండి ఎక్కువ తిరగటం, ఎక్కువ సినిమాలకు వెళ్ళటం, షాపింగ్ మాల్ చుట్టూతో తిరగటం, ఇదే ఇవాళ జనరేషన్ వాళ్ళ లవ్ అనుకుంటున్నారు. యాక్చువల్గా నేను 80s బ్యాచ్. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ అంటే ఏంటంటే, ఒకళ్ళు తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా పాజిటివ్ సైడ్ కూడా కొంతవరకు థింక్ చేసుకోవటం. సెకండ్, వాళ్ళని వాళ్ళలాగా కొంతవరకు ఉండనివ్వటం. థర్డ్, మీలా ఎప్పుడు నెగటివ్ చెప్పినప్పుడు, నెగటివ్ అనిపించినప్పుడు అవతల వాళ్ళు ఉన్న పాజిటివ్ గురించి ఒక్కసారి చెప్పండి. వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళని కామ్ డౌన్ చేయటానికి కోసం థింక్ చేయండి. బాధ ప్రతి వాళ్ళకి వస్తుంది, బాధ లేని జీవితం లేదు. సో వాళ్ళని కొంత కామ్ డౌన్ చేసిన ప్రక్రియలో ఉంచటం బెటర్. వాళ్ళు ఏదైనా అచీవ్ చేయటం కుదరపోతే వాళ్ళని మన స్థాయికి తగినట్టు కొంతవరకు అచీవ్మెంట్ లెవెల్ నుంచి ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసుకుని వాళ్ళ సక్సెస్కి మనం హెల్ప్ చేయటం. అలాగా వాళ్ళ ఫ్యామిలీకి కూడా మన కొంత ఇంపార్టెన్స్ ఇవ్వటం. ఇలా చేసి చూడండి, డెఫినెట్గా మీ ఎఫర్ట్ ఎప్పుడు వేస్ట్ అవ్వదు.